బైబిల్ చదవము, బైబిల్ తెలియక ఎవరు చెప్పినా నమ్ముతున్నాం. కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఆయన అనే మాట ఇశ్రాయేలుతో చెప్పిన మాట యెషయా గారు ఏమంటాడంటే, ఇదిగో నా చేతిలో నిన్ను చెక్కుకున్నా, నిన్ను కన్న తల్లి అయినా నిన్ను మరిచిద్దామో కానీ నేను మాత్రం మరవను, ఇదిగో నా అరచేతులలో నిన్ను నేను చెక్కుకున్నానయ్యా. నీ తల్లి గర్భమందు నిన్ను నిర్మించిన వాడిని నేనే, నువ్వు నా ఆత్మలో భాగం. ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఎందుకయ్యా నువ్వు బాధపడతావు? వాడు ఏదో చెప్తాడు వాడు స్వార్థం కోసం, వాడి దగ్గర ఎందుకు నువ్వు ఆధారపడేది? నువ్వు నాతో కదా, నువ్వు నాతో వడంబడికి చేసుకుని ఆయన నా కుమారుడు నా దగ్గరకు రా, నా దగ్గరకు వస్తే నీకు ఏది కావాలో అడుగు, నేను ఇస్తానంటాడే తప్ప ఇంకొక వ్యక్తి ద్వారా పొందుకోవడం, ఇంకొక ద్వారా మధ్యవర్తిని తీసుకొని ఆయన పంపించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారి మధ్య ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఆయన తండ్రికి కనెక్ట్ చేస్తాడు. ఈ మధ్యలో మనుషులతో పని లేదు. మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యం. ఈ వాక్యం ఉంది, బైబిల్లో ఇలా ఉంది అని వాక్యాన్ని వివరించి చెప్పడమే తప్ప